నువ్వు నా కూతురు అనుకుని చెప్తున్నాను. నువ్విప్పుడు తొందరపడలేదనుకో గగన్ నీకు దక్కడు. నేను గగన్కి క్లోజ్ అవ్వాలని చాలా ట్రై చేస్తున్నాను, కానీ తన మనసులో నుంచి ఆ భూమి పూర్తిగా పోవట్లేదు. ఏం చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు. తన మనసులోంచే కాదు, ఆ ఇంట్లోంచి కూడా భూమి ఎక్కడికి వెళ్ళదు. ప్రాబ్లం నీతో కాదు, నీ కాబోయే అత్తగారితోనే. నిజమే, ఆవిడ కూడా ఆ భూమి అంటే చాలా ఇష్టం. తన మీద ఒక్క మాట కూడా పడనివ్వదు. అలాగని నువ్వు ఏ గాని చాతకందంలో ఉండిపోతావా? నో వే, గగన్ నాకే సొంతం కావాలి. ఆ అది నువ్వు భూమిని ఆ ఇంటి వైపు రాకుండా చూసుకో. ఎలా? వెళ్ళి దాని నోరు ముయించు. భూమిని ఆ ఇంటికి రాకుండా అడ్డుకట్టవే. శారదతోనే భూమిని మెడబొట్టుకుని బయటికి గెంటేసేలా చేయి. అప్పుడే ఆ ఇంటికి ఆ ఇంటితో ఉన్న అనుబంధానికి భూమి దూరంగా ఉంటుంది. మెల్లగా గగన్ కూడా దాన్ని మర్చిపోతాడు. నువ్వు దగ్గరైపోవచ్చు. ఏమంటావ్? నిజమే, ఇన్ని రోజుల నుంచి నాకు ఈ ఆలోచనే రాలేదు. వెంటనే వెళ్తాను, నా స్టైల్లో ఆవిడకి చెప్తాను. థ్యాంక్ యూ ఆంటీ. గుడ్, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్. భూమికి చెక్ పెట్టడం ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నావు అన్నమాట. అది మన జోలికి రాకుండా చెయ్యాలంటే మనం ముందున్న పెద్ద అస్త్రాన్నే వాడాలి. ఆగండమ్మా, ఎవరు కావాలి? మీ సార్ని కలవాలి. మీరెవరు? తారా అని చెప్పండి. అలాగేనమ్మా, ఒక నిమిషం వెయిట్ చేయండి. సార్, మీకోసం తారా మేడం వచ్చారు. ఇక్కడ లేనని చెప్పి. అలాగే సార్. అమ్మా, సార్ లేరని చెప్పమన్నారమ్మా. ఓ అలా చెప్పారా? అయితే ఇప్పుడు భూమి అని చెప్పండి. అదేంటమ్మా, ఇప్పుడే తారా అన్నారు కదమ్మా. నాకు పేరు మార్చుకోవడం ఇష్టం లేదు. మీరు వెళ్ళి చెప్పండి. చెప్పండి. అలాగే, థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడే చెప్పొస్తాను, ఉండండి. సార్, ఈసారి భూమి మేడం వచ్చారు. పంపించు. అలాగే సార్. అమ్మా, సార్ రమ్మంటున్నారు, వెళ్ళండి. థ్యాంక్ యూ. ఎందుకు వచ్చావు? అడిగాను నిన్నే. ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పవా? నువ్వు ల్యాప్టాప్ చూస్తూ అడుగుతున్నావు కదా బావా, దాన్ని అడుగుతున్నావేమో అనుకున్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనేం రాలేదు. క్యారెట్ హల్వా తీసుకురమ్మని చెప్పావంట కదా, అత్తయ్య చెప్పింది, తీసుకువెళ్ళమంటే వచ్చాను. చూడు, నీకంత నమ్మకంగా లేకపోతే అత్తయ్య నువ్వే అడుగు. అవసరం లేదులే. మరి చెప్పినప్పుడు నమ్మాలి బావా. నేను అవసరం లేదంది ప్రూఫ్ కాదు, నువ్వు తెచ్చిన స్వీట్. నీతో ఎలాగైనా తినిపిస్తాను బావా. బావా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని నా భర్తతో పంచుకుందామని వచ్చాను. భర్త? ఇదిగో, మనిద్దరం విడిపోయాం, అది మర్చిపోకు.
అది ఏ జన్మలోనూ జరగదు. ఆ సంతోషం ఏంటి? ఇన్ని రోజులు మా నాన్న అపూర్వని నమ్మకానికి మారుపేరుగా చూసేవారు. కానీ మొదటిసారి తన మీద అనుమానం వచ్చింది బావా. మా అమ్మ చనిపోవడానికి కారణం ఆమె అనుకుంటున్నారు. డిఎన్ఏ టెస్ట్లో అపూర్వ అని తెలిస్తే మాత్రం మా నాన్న జీవితంలో ఆ ఇంట్లో అపూర్వ ఉండదు బావా. సో నాకేంటి? అలా జరిగితే మన రెండు కుటుంబాలు కలుస్తాయి బావా. అదే జరిగితే నువ్వు ఆ ఇంటి మనిషి అవుతావేమో, కానీ ఆ ఇంటి మనిషి నా మనిషి ఎప్పటికీ కాలేరు. అవుతారు బావా. అందరూ అందరి వాళ్ళు అవుతారు. మన రెండు కుటుంబాల బంధాలు అనుబంధాలతో ఆనందంగా ఉంటాయి. నాకు ఆ నమ్మకం ఉంది. తిను బావా. నాకేమది అవసరం లేదు. నాకు మా అమ్మ భోజనం పంపించింది. అదేంటి బావా, పచ్చిమిర్చి తీసి పక్కన పెడుతున్నావు? ఓ, అర్థమైందిలే బావా. కారం తింటే కంట్రోల్ చేసుకోవడం కష్టమా? కష్టం కదా, నాకు అర్థమవుతుందిలే. ఇదిగో, నేను కంట్రోల్ చేసుకోగలను. అదేం పెద్ద విషయం కాదు.